దేశంలో ఎక్కడా కనీ విని ఎరుకని రీతిలో 7 గంగమ్మల జాతర నిర్వహించే ఏకైక క్షేత్రం శ్రీకాళహస్తి. అందులో భాగంగా ఈసారి కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా డిసెంబర్ మాసం శ్రీకాళహస్తి పట్టణంలో 7 గంగమ్మల జాతర చేయడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. అందులో భాగంగా ఈ నెల 10, 11 తేదీలలో 7 గంగమ్మల జాతర నిర్వహించుటకు ఆలయ గంగమ్మకు జాతరల కమిటీ నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా బుధవారం శ్రీకాళహస్తి పట్టణంలోకి ఎటువంటి వాహనాలను అనుమతించడం లేదని, ప్రజలు వాహనదారులు సహకరించాలని శ్రీకాళహస్తి 1 టౌన్ సిఐ గోపి కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలోని పెండ్లి మండపం, వేరివారి మండపం, జయరాం రావు వీధి, సన్నిధి వీధి, తేరు వీధి, గాంధీ వీధి, కొత్తపేట ప్రాంతాలలో గంగమ్మలను నిలుపు సందర్భంగా ట్రాఫిక్కి ఎటువంటి అంతరాయం కలగకుండా భక్తులు అమ్మవార్లను దర్శించుకునే విధంగా తగు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. తిరుపతి నుండి వచ్చే వాహనాలను పొన్నాలమ్మ గుడి వద్ద, వెంకటగిరి నుండి వచ్చే వాహనాలను వెంకటగిరి బస్టాండ్ వద్ద, నాయుడుపేట, చెన్నై, పిచ్చాటూరు నుండి వచ్చే వాహనాలను ఎంజీఎం హాస్పిటల్ వద్దనే ఆపివేయడం జరుగుతుందని, కావున ప్రజలు గుర్తించి సహకరించాలని ఆమె కోరారు. జాతర వేడుకలలో పాల్గొనే యువత ఎక్కడా కూడా భక్తుల పట్ల ఎటువంటి అసభ్యకరమైన ఆకతాయి పనులు చేయకుండా వ్యవహరించాలని, ఎవరైనా అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు.